ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో రచ్చ జరిగింది. ఈ ప్రాజెక్టు పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథాగా నీటిపాలు చేశారంటూ స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిలే రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం చర్చకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి చేసిన వ్యయంపై కాగ్ రిపోర్టును చూపించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ రిపోర్టు ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అడిగారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగి 3 ఏళ్లు గడిచిన క్రమంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటని అడిగారు లక్ష్మణ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నిర్మాణంతో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోసినట్లయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగారని, తాము కేవలం సాంకేతిక అనుమతులు ఇచ్చాం తప్ప ఎలాంటి నిధుల్ని ఇవ్వలేదన్నారు. అని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కాళేశ్వరం నిర్మాణంతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోసినట్లయిందన్నారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని, ప్రాజెక్టును ఎలా పునరుద్ధరించాలనే అంశంపై పనిచేస్తున్న ఏజెన్సీలు చాలా జాప్యం చేస్తున్నాయని సిఆర్ పాటిల్ అన్నారు. कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है. हमने से उसको टेक्निकल जो अप्रेजल करना था वो उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वरम में, वो पूरा देश जानता है, करीब 1 लाख करोड़ से ज़्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर वो सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है. ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ఇప్పటికైనా దీనిపై సిబిఐ విచారణ చేయాలన్నారు ఎంపీ అనిల్ యాదవ్. Sir, one thing, both the friendship can be seen here, sir. Both of them are trying to blame the government. One thing they are not understanding is the corruption made in these projects should be taken into CBI inquiry also, sir. I will request the Honorable Minister to get a CBI inquiry done on this.